గుడ్ ఆఫ్టర్నూన్ మా. ఐమ్ రియలీ సారీ ఇట్ గాట్ లేట్ మీ అందరికీ కూడా. ముందుగా ఐ థింక్ వాసు వంశీ యాక్చువల్గా దిష్టి దానికి తీసుకోవడం కాదు, ముందు మీ ఇద్దరు తీసుకోండి దిష్టి. ముందు ఇద్దరికి దిష్టి తీయాలి. అండ్ ముందుగా ఐ థ్యాంక్ సురేష్ అండ్ అశోక్, వెరీ షార్ట్ నోటీస్ అండ్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ హ్యావ్ కమ్ టు బ్లెస్. థ్యాంక్ దెమ్. అట్లాగే నాకు ఇంకో మంచి వెల్విషర్ అయిన అరవింద్ గారు కూడా పిలవడం జరిగింది, బట్ he couldn't make it, but he couldn't make it, but he promptly called me and said, Damu, anytime next time, ముందు కమిట్మెంట్స్ మొదలంటే నో సార్, ఐ అండర్స్టాండ్ టోటలీ, తప్పు మాది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా క్లారిటీ లేదు మాకు, ఎప్పుడు చేస్తాం ఎక్కడ చేస్తాం ఏంటి అనేది. ఇట్ వాస్ క్వైట్ ఇది. థ్యాంక్స్ అండి, అండ్ యువర్ ఎంకరేజ్మెంట్ అరవింద్ గారు అండ్ యువర్ వర్డ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే నేను వంశీని రమ్మని చెప్పాను, వంశీని రావయ్యా బాబు, నువ్వు ఈవెంట్ అంటున్నావు, ఆఖరి నిమిషంలో ఏం చేస్తామో ఏంటో మనం అన్నాను. నేను మధ్యాహ్నం ఒక గంట ఆఫీస్లో కూర్చుని వి డిసైడెడ్ అనమాట, అసలు ఎవరిని పిలవాలి అంటే. ఒక ఈవెంట్ చేయాలంటే టీం ఉంటారు. నెక్స్ట్ హర్డల్ ఇస్ హూమ్ టు కాల్ అండ్ విల్ దే కమ్, హౌ టు కాల్. నాకు అసలు ఇన్నేళ్ళు 37 ఏళ్ళ ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఫర్ మీ ఇస్ దట్ ఐ కుంట్ ఓవర్కమ్ దట్. సో దాని మీద ఒక గంట కూర్చుంటే ఐ సెడ్, సి బోత్ ఆఫ్ అస్ వి కేమ్ టు అండర్స్టాండ్ 25లో చిన్న సినిమాలు ఏమి హిట్ అయినాయి, ముందు ఆర్డర్లో రా, దాంట్లో ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు. అవైలబుల్ ఎందుకంటే 31st కదా, ఈచ్ ఆఫ్ దమ్ మస్ట్ హ్యావింగ్ దర్ ఓన్ ప్రీవియస్ కమిట్మెంట్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఫర్ 31st అనుకుని ఫస్ట్ అట్లా ఆర్డర్లు రామా, ఒక సెట్ అవుతుంది ముందు మనకి. దాని తర్వాత నేను పిలవాల్సిన వాళ్ళు నేను పిలుస్తాను, దట్ షుడ్ బి ఎనఫ్ ఫర్ అస్ అంటే. ఐ థింక్ ఈవినింగ్ నేను 4:30కి ఇన్వైట్ చేసి, అంటే దట్ వాజ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఈవెంట్. వై ఐ సజెస్టెడ్ దట్ ఇస్, సమ్వేర్ ఒక చిన్న సినిమా అనేది పెద్ద సినిమా అనేది భేదం తీసుకొచ్చాడు. అసలు సినిమా అనేది సినిమా, చిన్న పెద్ద అనేది లేదమ్మా, ఎప్పుడు కూడా ఉండకూడదు కూడా. విచ్ ఎవర్ డస్ వెల్ ఈజ్ ఎ బిగ్ ఫిల్మ్, ఎ బిగ్ ఫిల్మ్ విచ్ డజంట్ డూ వెల్ బికమ్ ఎ స్మాల్ ఫిల్మ్. ఆ చిన్న పెద్ద అనే భేదాలు ఎక్కువగా మా వాళ్ళు, మా సొసైటీలో, మా ఛాంబరు కౌన్సిల్లో ఏంటంటే ఆ భేదం తీసుకొచ్చి ఓట్ బ్యాంక్ కోసం ఆడుతుంటారు, ఎక్కువగా జరుగుతుంది. చిన్న పెద్దది ఎప్పుడు కూడా బడ్జెట్ పరంగానే ఉంటుంది తప్పక నాట్ యాజ్ ఎ ఫిల్మ్. నువ్వు అన్నది రైట్. సో హ్యావింగ్ సెడ్ దాట్, ఈషా అనేది ఫ్రమ్ డే వన్ హౌ వీ స్టార్టెడ్ విత్ ద కాన్సెప్ట్, హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే దానికి ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. For which the only person I appreciate on this stage today, the first person to appreciate is Srinivas. ఎందుకంటే తను ఇందాక మాట్లాడిన మాటలన్నీ కూడా they were emotional. Most of the young directors who have gone through that journey, somewhere అదంటే ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతారు. But his journey I have seen for past 15 years and mainly past 2.5 years. It is definitely not an easy journey. డెఫినెట్లీ నాట్. అంటే అట్లాంటి చాలా ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు, కానీ అతను నేను దగ్గరగా చూశాను కాబట్టి ఫర్ హిమ్ అతను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వై ఐ కుడ్ కనెక్ట్ ఇస్, ఐ న్యూ అబౌట్ దిస్ జర్నీ. టిల్ సినిమా రిలీజ్ అయినా కూడా కొంత రిలీఫ్ వచ్చి ఉంటుంది, కానీ ఈ హ్యాడ్ హిజ్ ఓన్ కన్సర్న్స్. లెట్ ఇట్ బీ ఫ్యామిలీ, లెట్ ఇట్ బీ హిజ్ కిడ్స్, వాట్ ఎవర్, ద సో మెనీ థింగ్స్. సో ఐ కుడ్ సీను నౌ you have made it. You have proved yourself. This was the proof people were asking for. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆడపోతే ఆ బ్యాగేజ్ కింద మిగులుతుంది. ఈ రోజుల్లో ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా బ్యాగేజ్ క్యారీ చేయడానికి ఇష్టపడరు, బిజినెస్ కదా. నీకు చాలాసార్లు చెప్పాను, నేను ఆ బ్యాగేజ్ క్యారీ చేసేవాడిని. ఇప్పుడున్న సిట్యువేషన్లో బ్యాగేజ్ క్యారీ చేయడం కష్టం అవుతుంది. అందుకునే పేషెంట్గా ఉండి జాగ్రత్తగా వర్క్ చేసుకుని డిలే అయినా కానీ, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ వర్క్ హ్యాస్ టు ప్రూవ్, నథింగ్ ఎల్స్ విల్ ప్రూవ్. యూ హ్యావ్ మేడ్ ఇట్. ఫ్రమ్ హియర్ ఐ థింక్ యూ విల్ నాట్ లుక్ బ్యాక్. అట్లాగే వెన్ ఇట్ కమ్స్ టు సిరి ఆర్ అఖిల్ ఆర్ అరుణ్ అండ్ హెబా, ఈచ్ ఆఫ్ దమ్ హ్యాస్ ఎ జర్నీ. అందరూ కూడా ups and downs they have gone through, long journey. Today you are successful, you have been patient, all of you, right? So this is what is required.
తను చెప్పిన మాటలో ఎప్పుడైతే పేషెన్స్ కోల్పోతామో అప్పుడు నువ్వు చెప్పినవి చాలా జరుగుతుంటాయి. ఈ ఇండస్ట్రీలో పేషెన్స్ అనేది చాలా ముఖ్యం, ఈ రోజుల్లో మరీ ఎక్కువ. సో ఆల్ యంగ్స్టర్స్, దట్స్ వాట్ ఐ కెన్ అడ్వైస్. బట్ ఇకపోతే సంతోష్ సినిమాటోగ్రాఫర్, అతని జర్నీ కూడా, అతను సినిమాటోగ్రాఫర్ వచ్చాడు, కథ విన్నాడు, బాగుంటాడని ఎన్ని ఒక జర్నీ అవుతే ఈ సినిమాలో హాఫ్వే త్రూ ఐఎమ్ సీయింగ్ ఇట్ హియర్ సంతోష్, డోంట్ మైండ్, ఈస్ గాన్ ఇనఫ్ because of his health and other reasons. But he stood for it. He stood for the film. He was patient. He could finish it fully. God bless. Atlage Dhruvan and all these guys, many guys. Dhruvan's assistant Kushal, who did lot of last Dhruvan busy gonappudu kuda Srinivas tan cheti batti nadipichudeli, he could get what output he could get. Atlage Sarthi Studios lo chesina technicians prati okkaru who saw the first frame, మాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్ళు. సార్ ఈ సినిమాలో ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, డోంట్ లీవ్ ఇట్. దాము గారు మధ్యలో వదిలిపెట్టబాకండి మీరు. సీను చెప్తుండేవాడు నాకు, సార్ ఇట్లా అంటున్నారంటే ఎందుకు వదిలిపెడతామయ్యా, 100% యూ డూ వాట్ యూ వాంట్, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు ప్రూఫ్. ఇవన్నీ జరిగింది, కంటెంట్ వచ్చింది, చేసాం. మా ఇద్దరు తమ్ముళ్ళు నిజంగా నాకు అంటే ఐ ప్రమోట్ మై సెల్ఫ్, ఐ డిస్ట్రిబ్యూట్ సమ్టైమ్స్ మై సెల్ఫ్, కానీ నాకు టైం లేకపోవటం, ఇప్పుడున్న సిస్టమ్స్కి నేను ఇంకా అలవాటు పడ్డాడు, బ్రేక్లో కూడా నేను కుంట్ ఎడ్యుకేట్ మై సెల్ఫ్. వీళ్ళిద్దరు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, ఐ బీన్ వాచింగ్ దెమ్, ఐ సెడ్ నో, లెట్ దెమ్ హ్యాండిల్, ఐ కెనాట్ హ్యాండిల్ ఫ్రమ్ హియర్, ఐ థింక్ దే షుడ్ హ్యాండిల్ అని. వీళ్ళిద్దరిని పిలిచి మాడితే ఇమీడియట్గా ఒప్పుకోవటం, సినిమా చూడటం, వాళ్ళకి నచ్చటం. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హియర్ వాళ్ళకి నచ్చటం, నచ్చకపోతే చేయకూడదు. ఐ థింక్ ఐ సెడ్ దట్ ఆల్సో. వాచ్ ఇట్, యూ లైక్ ఇట్, యూ టేక్ ఇట్. సో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్సో బిజినెస్, రైట్? జస్ట్ యూ డూ గో పికప్ సమ్ ర్యాండమ్ ఫిల్మ్ అండ్ డూ ఇట్, ఇట్స్ నాట్ రైట్. అండ్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, ఎనర్జీ, ఎవ్రీథింగ్. చేయటం అది వాళ్ళు అంటే ఇంత పర్ఫెక్ట్గా దాన్ని మార్కెట్ చేయటం కానీ, పబ్లిసిటీ చేయటం కానీ, జనం వరకు తీసుకెళ్ళటం కానీ. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ మా. థ్యాంక్స్ రియలీ, యూనో ఎంత థ్యాంక్స్ చెప్పినా కానీ ఆ బిట్ మొత్తం ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇట్ వుంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ యూ గైస్. ఇకపోతే సినిమా మీడియా వారు ఇదంతా చేసినాక పబ్లిక్ వరకు వెళ్ళాలంటే ఈ బ్రదర్స్ తీసుకెళ్ళాలి. ఇంతకుముందు ఈవెంట్లో కూడా చెప్పాను, నాకు మీడియా ఎప్పుడు కూడా ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా దే బీన్ ఆల్వేస్ సపోర్టివ్. మా ఓల్డ్ బ్యాచ్ నాగేంద్ర కుమార్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాడే రంగు ఎక్కువ వేస్తున్నాడు కానీ, లేకపోతే బయటికి అట్లా సుబ్బారావు కానీ, సురేష్ కానీ కొంతమంది వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. బట్ ఆల్ దీస్ గైస్ ఐ హ్యావ్ సీన్ దట్ ఫేజ్ ఆఫ్ జర్నలిజం. మేము మీడియాలో ఉన్నవాళ్ళమే. వీ హ్యావ్ బీన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఇన్ మీడియా. సో జర్నలిజం గురించి ఏంటి, దాని ఎథిక్స్ ఏంటి అనేది మాకు తెలుసు. అండ్ వీ హ్యావ్ సీన్ ఆల్ ఆఫ్ దెమ్ అని చెప్పి ఇప్పుడు సో కాల్డ్ సోషల్ మీడియా, నాకు వాసు చెప్పినట్టు సోషల్ మీడియా, యూట్యూబ్, ఈ నెగిటివిటీస్ ఇవన్నీ ఓకే. యు ఆర్ యంగ్, యువర్ బ్లడ్ ఈస్ హాట్, దట్ ఈస్ ద వే యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. అండ్ టాప్ ఆఫ్ దట్ ఇవాళ రోజున నెగిటివిటీకి వచ్చిన లైక్లు పాజిటివిటీకి రావు. ఎందుకంటే పొద్దున్న లేస్తే నీకు ఫోన్లో గుడ్ మార్నింగ్, నైట్ పడుకునే వరకు గుడ్ నైట్లు పెడతారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద సేమ్ నెగిటివ్ థింగ్స్ ఆర్ గెటింగ్ మోర్ టీఆర్పీస్. మేబీ ద జనరేషన్ ఇస్ లైకింగ్ ఒక స్టేజ్ వరకు, ఒక ఏజ్ వరకు ఉంటుంది. తను చెప్పినట్టు ఏంటంటే 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో మీకు పెళ్ళి అయ్యి ఫ్యామిలీలో ఉన్న తర్వాత దెన్ యూల్ రియలైజ్ వాట్ యూ హ్యావ్ డన్ అండ్ అప్పుడు కరెక్ట్ చేసుకుంటారు. సో టిల్ దెన్ ఐ థింక్ మేము ఎంత చెప్పినా కానీ అది మీకు యూ విల్ నాట్ బీ ఏబుల్ టు టేక్ ఇట్ పాజిటివ్లీ. దట్స్ ఓకే. బట్ ఇట్స్ అన్ అడ్వైస్ దట్ మరీ అంత హార్ష్గా అంటే మీరు చేసే దీని మీద there's some other life which is not only director, there's so many other lives behind all that, right? A chinna alochana unte ganaka you can tone down your thing, improve your language, that's only thing. Ikapothe akkadi nunchi ellin dan tarvata the only people who can give judgment for a film is ticket డబ్బు పెట్టుకొని చూసే ఆడియన్స్.
వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఎవరు ఇవ్వలేరు. గుడ్, బ్యాడ్, అగ్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్లాంటి సినిమాలకి ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఎవరు ఏమి రాసినా దే ఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ ఎ గుడ్ ఫిల్మ్. ఆడియన్స్ దే ఆల్వేస్ దేర్. ప్రతిసారి చాలా దాఖలాలు ఉన్నాయి, నాగేంద్రకి తెలిసి ఉంటుంది. వాళ్ళు సపోర్ట్ చేసి సినిమాని హిట్ చేయటం, కానీ వాళ్ళు సినిమా నిలబెడతాం అనేది ఫైనల్గా వాళ్ళే. మనం ఎంత చేసినా ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ప్రేక్షక దేవుళ్ళే అది నిలబెట్టగలరు, నిలబెడతారు బాగుంటే. సో వీ షుడ్ రెస్పెక్ట్ దర్ వర్డిక్ట్. బ్యాడ్ అవుతే బ్యాడ్, గుడ్ అవుతే ఎస్, వీ హ్యావ్ టు రియలీ థ్యాంక్ దెమ్ ఫర్ దట్. సో థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ హూ హస్ సీన్ ద ఫిలిం ఇన్ ద థియేటర్. పేరు పేరున ఈ సినిమా మా వాళ్ళు చెప్పినట్టు ఇంత గ్రాస్ చేసిన ఆ ఫిగర్స్ రావటానికి కారణం మీరే. And really thank you very much and wish you a very happy new year to all of you in advance. ఇంకోటి, చిన్న సినిమాలు ఇవాళ తీస్తున్నాం మనం. దీనికి మనకి థియేటర్ రిలీజ్ అనేది కొన్ని ఈ కోవిడ్ తర్వాత ఫుట్ ఫాల్స్ పడిపోయి థియేటర్ ఎవరు రావట్లా. బట్ నౌ దిస్ ఇయర్ ద ట్రెండ్ ఈస్ చేంజింగ్. వాట్ ఈస్ గాన్ డౌన్ ఈస్ కమింగ్ అప్, రైట్? వాట్ డస్ దట్ మీన్? సినిమా అనే దానికి థియేటరే మొదటి వర్టికల్ ఎప్పటికీ కూడా. ఓటీటీ లాంటి మధ్యలో వచ్చి ఒక వర్టిల్లాగా వచ్చినాయి, బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్ వర్టికల్స్. ఇనీషియల్గా వాళ్ళకు ఆఫర్స్, వాళ్ళ లైబ్రరీలు నింపుకుంటాకి లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ దే బాట్ ఆల్ ఫిల్మ్స్. నౌ ద జాబ్ వాళ్ళకేంటి, దే హ్యావ్ ఇనఫ్ కంటెంట్, దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ కంటెంట్ అండ్ దే ఆర్ డబ్బింగ్ ద other language content also. Now cinema is not a priority for them. So now we have to realize కంటెంట్ జాగ్రత్తగా చేసుకుని జాగ్రత్తగా అన్ని చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చేది థియేటర్ నుంచే. దాన్ని బేస్ చేసుకునే మన ప్లానింగ్ అని మన బడ్జెటింగ్ అని ఉండాలా. మిగతా అన్నీ సెకండరీ, అవి బోనస్ అనుకోవాలి మనం, అంతే. మధ్యలో 3-4 years అది ప్రయారిటీ, అదే మాకు మెయిన్, ఇది బోనస్ అనుకున్నారు, విచ్ ఇస్ రాంగ్ ఎనీ డే. బట్ ఇవాళ అందరూ రియలైజ్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో రియలైజింగ్ దట్ టుడే. సో రాను 2026 నుంచి కూడా ఐ హోప్ ఆల్ ఫిల్మ్స్ విత్ గుడ్ కంటెంట్ విల్ బి వాచ్డ్ అండ్ విల్ బి పాజిటివ్ and people will always support those films. Thank you once again and wish you all a very happy new year. Thanks. Sir, 2026 దాము 2.0 అంటున్నారు, దాని గురించి ఏమైనా చెప్తారా? ఇక ఇక్కడి నుంచి దాము 2.0 చూడబోతున్నాం అంటున్నారు, దానికి దాము 2.0 అంట. 2.0 అదే నో 100%. ఇందాక వచ్చాను ఇంత సురేష్ ఇలా చెప్పినట్టు. అండ్ ఐ బీన్ ఇన్ ద చేంబర్ ఫర్ ఆల్మోస్ట్ 8 years అమ్మా. The only reason I've been here is not for, but I don't require that power nor I don't require a visiting card. అది ఏంటంటే ఆ రోజున ఈ సురేష్ వీళ్ళందరూ చేసి వీ నీడ్ సంబడి టు టేక్ కేర్ ఆఫ్ దట్ అన్నప్పుడు అరవింద్ గారు కానీ సురేష్ గారు కానీ దే వాంటెడ్ మీ టు బి దేర్. I cannot say no to them. I respected the word, entered that, saying that I'll be there for 2 years. I was there almost for 8 years. So now I said, Suresh, you have to relieve me. Suresh Papa Nizanga is quite busy. We had to convince him. I said, Suresh, you have to come in the top position because there's so many things which we have to correct now. నీలాంటి వాళ్ళు వచ్చి ఆ టాప్ పొజిషన్లో కూర్చుంటే మా లాంటి వాళ్ళు అందరూ కూడా వీ కెన్ వర్క్ కింద పని చేయొచ్చు, ఓకేనా? బట్ దేర్ సో మచ్ లెఫ్ట్ టు డూ. ఈ జనరేషన్కి వాట్ ఈస్ దట్ యూ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ టు ద నెక్స్ట్ జనరేషన్? ఈ నెగిటివిటీ, ఈ చెత్త అంతా కూడా మనం వీ షుడ్ నాట్ హ్యాండ్ ఓవర్. ఇదంతా క్లీన్ చేసి ప్రాపర్ సొసైటీస్ని, ప్రాపర్ ఛాంబర్, ప్రాపర్ కౌన్సిల్, ఒక సిస్టమాటిక్ దాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలా అనే దీని మీద అగైన్ మన ఎలక్షన్ జరిగినాయి. ఆల్మోస్ట్ 75 to 80% we won, and all the main posts like Suresh, Ashok and most of them are there. I am there as a EC member because I wanted some time for myself. మనోడు అన్నట్టు ఇప్పుడు ఆ ఫేజ్లోకి వెళ్ళాలంటే I have to again get back into films. I have already listening to many scripts. I have locked a few scripts, but I am always open. ఇందాక మా కళ్యాణ భూపాల చెప్పాడు, దాము గారు కానీ లవ్ స్టోరీస్ నచ్చినాయి, అది తప్పు.
any film, any genre with good content. If it attracts me, I'll do. That's what happened with Isha. కాకపోతే నాకు వచ్చినవన్నీ కూడా వంద విన్నాక ఎక్కడో అయ్యే బెటర్గా ఉన్నాయని చెప్పి అవి చేశాను తప్పక ఇట్స్ నాట్ బికాస్ ఐ వాంటెడ్ టు డూ ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ మీడియా, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్. థ్యాంక్స్ అలీ. And she's been a very patient anchor. I've been watching for years now. Thanks ma, all the best to you. Take care. Yeah, థ్యాంక్ యూ. ఒక ముగ్గురు అక్నాలెడ్జ్ చేయాలి. wish you a very happy new year. ఇన్ ఆల్ ద స్పీచెస్ ఐ ఫర్గాట్ టు అక్నాలెడ్జ్. ఒకళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జ్ఞాని, అట్లాంటి వాళ్ళు ఉంటే అసలు చాలా ఈజీ అయిపోద్ది ఫిలిం మేకింగ్ అనేది. ఏంటంటే 2-3 ఈవెంట్లో టీం అందరి గురించి మాట్లాడాను కదా అని చెప్పి ఐ డెంట్. బట్ ఎనీవే అనేది ఇది ఫ్రంట్ ఫేస్లో కూర్చొని వీళ్ళు అవుతే కనుక బ్యాక్ ఎండ్లో వాళ్ళు లేకపోతే కనుక వీళ్ళు ఒక ఇంచు కూడా కదలలేరు వీళ్ళు. రైట్, మార్నింగ్ ఫోన్ డైరెక్ట్ అయినా కానీ మార్నింగ్ ఫోన్ చేసి జ్ఞానియో లేకపోతే ఎవరికో ఫోన్ చేయకపోతే కనుక థింగ్స్ విల్ నాట్ మూవ్. మేబీ గైడెన్స్ విల్ బీ దేర్, బట్ సంబడీ హ్యాస్ టు డూ ద గ్రౌండ్ వర్క్, రైట్? So all the people behind each one of you who has done the groundwork and who stood by you, so wish you all the best for the future and wish you all a very happy new year, Nana. Take care, all the best. లాస్ట్ 2 నేమ్స్ పోస్టర్ డిజైనర్ ఈశ్వర్ అండ్ మా ట్రైలర్ కట్ చేసిన రవి. థ్యాంక్ యూ గైస్, మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అయ్యా. అది కూడా నేనే చేస్తానని చెప్పాను. వద్దు సార్, నాకు టీం ఉంది, మీరు చేసుకుంటా ఉన్నారు సార్, అది కూడా మీరే పడాలని చెప్పాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇయర్ ఎండ్ సూపర్గా అయింది, ఇయర్ స్టార్ట్ కూడా అమేజింగ్గా అవ్వాలి. అండ్ అఫ్ కోర్స్